హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి బయోలాజికల్ ఈ లిమిటెడ్, తర్వాత వచ్చేసి అజంతా ఫార్మా. ఈ రెండు కంపెనీల గురించి మనకి డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, ఇంటర్వ్యూ డేట్స్, తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, మనకి జాబ్ లొకేషన్ ఎక్కడ ఇస్తారు, కంపెనీ ఇంటర్వ్యూలు ఎక్కడ నిర్వహిస్తుంది, తర్వాత వచ్చేసి మనం కంపెనీకి ఏమేమి తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అనేది పూర్తిగా డీటెయిల్స్ చూద్దాం. ఈ రెండు కంపెనీల గురించి మీకు తెలిసిన కంపెనీలే, మంచి ఫార్మా సెక్టార్లోనే మంచి కంపెనీ. ఈ రెండు కంపెనీలు మీకు తెలిసిన కంపెనీలే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండు కంపెనీలు మీకు వీటిలో కూడా మంచి మంచి ఈ కంపెనీలో మంచి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అంటే మెడికల్ క్లెయిమ్ కానీ, ఈఎస్ఐ కానీ, తర్వాత వచ్చి మనకి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఇటువంటి కంపెనీలో మనకి ఇంటర్వ్యూకి వెళ్ళి ఫేస్ చేయటం, మనకి శాలరీ కూడా మంచి హైక్ ఇస్తుంటారు. ఇంటర్వ్యూలు ఫేస్ చేస్తే మంచి పెద్ద పెద్ద కంపెనీలు, ఫార్మా కంపెనీలో, ఇటువంటి కంపెనీలో మనం ఇంటర్వ్యూకి వెళ్ళి ఫేస్ చేసి జాబ్ కొట్టడం అనేది మనకు మంచి అవకాశం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ మనం బయాలజికల్లో మనకి ఏ విధంగా ఉన్నాయి ఇంటర్వ్యూస్ చూద్దాం ఒకసారి. డేట్ సండే ఫిబ్రవరి 16న మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 2 గంటల వరకు జరుగుతాయి. బయాలజికల్ ఈ లిమిటెడ్ ఫార్మా డివిజన్లో. ఇది జూబ్లీ హిల్స్, హైదరాబాద్, తెలంగాణలో ఉంటుంది. అక్కడ మనకి రెజ్యూమ్ కూడా ఫార్వర్డ్ చేయమన్నారు. ఈ మెయిల్ అడ్రస్కి careers@biological.com మనకి దీనికి ఈ మెయిల్ ఐడికి మనకి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు రిటర్న్ మనకి డీటెయిల్స్గా మెయిల్ పెట్టడం జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ ఐపీక్యూ వాళ్ళకి పొజిషన్ ఏమి ఇస్తారంటే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫామ్, ఎంఫామ్, ఎంఎస్సి. ఎక్స్పీరియన్స్ 3 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంట్లో మనకి స్కిల్స్ ఉండాలన్నమాట. ఈ క్వాలిటీ అష్యూరెన్స్లో మనకి ఇక్కడ సంబంధించిన నాలెడ్జ్కి సంబంధించిన ఉన్నట్టయితే దీని టాపిక్ సంబంధించిన నాలెడ్జ్ అని ఉన్నట్లయితే ఈ క్వాలిటీ అష్యూరెన్స్కి సంబంధించి మనకి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఏమేమి ఉన్నాయంటే దీంట్లో ప్యాకింగ్ గురించి, డిస్పాచ్ గురించి, యాక్టివిటీస్ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి, తర్వాత స్టెబిలిటీ శాంపుల్స్, కంట్రోల్ శాంపుల్స్, ఫినిష్డ్ ప్రోడక్ట్ శాంపుల్స్, క్లీనింగ్ శాంపుల్స్, తర్వాత ప్యాకింగ్ గురించి, ప్యాకింగ్ రికార్డ్స్ గురించి, ప్రోటోకాల్స్ గురించి, వీటి గురించి ఐపీక్యూఏ, తర్వాత కాపా గురించి, చేంజ్ కంట్రోల్, డీవియేషన్ గురించి, వీటిలన్నిటి గురించి మనకి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళు మనకి ఈ టాపిక్ల మీద మనకి క్యూఏ జాబ్కి సంబంధించి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ జాబ్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ డిప్లొమా, బీఎస్సీ. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years. దీంట్లో మనకి స్కిల్స్ ఏమి ఉండాలంటే దీంట్లో నాలెడ్జ్ మీకు తెలిసిందే. ప్రొడక్షన్ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్, తర్వాత హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్, ఆపరేషన్స్ అండ్ క్లీనింగ్, వీటి గురించి కూడా మనకి తెలిసి అనేది ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రొడక్షన్ నాలెడ్జ్ అనేది కాంపౌండింగ్ యాక్టివిటీస్లో, మ్యానుఫ్యాక్చరింగ్ కాంపౌండింగ్ యాక్టివిటీస్లో తెలిసి ఉండాలి. తర్వాత ప్రొడక్షన్లోనే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్కి క్వాలిఫికేషన్ ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ. ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కిల్స్ వచ్చేసి మనకి ఏమేమి ఉండాలంటే దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్, ఫిల్టరేషను, ఫిల్లింగు, సీలింగ్ అండ్ ప్రీ అండ్ పోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్. వీటిలో మనకి బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ గురించి, ఇంక్లూడింగ్ ఫిల్లింగ్ యాక్టివిటీస్, వీటి గురించి అనేది క్లియర్గా మనకి తెలిసి అనేది ఉండాలి. మానిటరింగ్ అండ్ ట్రాకింగ్, ఎన్విపిసి, తర్వాత షాప్ ఫ్లోర్ డాక్యుమెంటేషన్ గురించి, వీటిలన్నిటి గురించి కూడా మనకి ఈ ప్రొడక్షన్ సంబంధించి నాలెడ్జ్ అనేది ఉన్నట్టయితే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ దీని మీద ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. క్వాలిటీ కంట్రోల్కి వచ్చేసి పొజిషన్ ఎగ్జిక్యూటివ్, క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫామ్, ఎంఫామ్, ఎంఎస్సి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి దీని మీద నాలెడ్జ్ ఏమి ఉండాలంటే క్యాలిబర్, లిమ్స్, మాస్టర్ క్రియేషన్స్, తర్వాత హెచ్పిఎల్సి, జీసీ మీద, ఇన్ ప్రాసెస్ శాంపుల్, ఫినిష్డ్ ప్రొడక్ట్ శాంపుల్స్, తర్వాత స్టెబిలిటీ, రా మెటీరియల్, వీటి గురించి కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. హెచ్పిఎల్సి, జీసీ, యూవి, ఐఆర్, ఐసి, ఏఎస్, ఐసిపి, ఎంఎస్, ఎన్ఎంఆర్, కేఎఫ్,
వీటి గురించి మనకి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళు దీని మీద సంబంధించి ఇంటర్వ్యూ నిర్వహించి క్యూసీ జాబు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మైక్రోబయాలజీ వచ్చి దీనికి పీజీ కావాలన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ. దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్ అంటే పీజీ చేసి ఉండాలన్నమాట. ఫ్రెషర్స్ వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి దీంట్లో స్కిల్స్ ఏమి ఉండాలంటే 2024 పాస్ అయి ఉండాలి, 60% మార్కులు వచ్చేసి ఉండాలన్నమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. దీంట్లో ఎగ్జిక్యూటివ్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఎంఎస్సి మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ, ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఈ విధంగా మనకి ట్రెండ్ ప్రిపరేషను వీటి విధంగా మనకి వీళ్ళు ఈ జాబులకు సంబంధించి అడగటం జరుగుతుంది. ఇది బయోలాజికల్ ఈ లిమిటెడ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి అజంతా ఫార్మా గురించి. అజంతా ఫార్మా గురించి వచ్చేసి డేట్ సండే, ఇది కూడా సండే రోజు ఇంటర్వ్యూ February 6th మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 4 PM వరకు జరుగుతాయి. హోటల్ వచ్చి వెన్యూ వచ్చి హోటల్ ఇక్కడ గాంధీనగర్. తర్వాత వచ్చేసి అహ్మదాబాద్ గుజరాత్లో ఇవి నిర్వహిస్తారు. మనకు మెయిల్ ఐడి ఇచ్చారు resume.dahaz@ajantafarma.comకి కనెక్ట్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ మనకి ఇంటర్వ్యూ ఎక్కడ చేస్తారంటే అహ్మదాబాద్లో, జాబ్ లొకేషను దాహాజ్ గుజరాత్లో మనకి జాబ్ లొకేషన్ ఇచ్చేది. ప్రొడక్షన్కి ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫామ్ ఎంఫామ్ కావాలి. ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఉండాలి. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఓఎస్డి మ్యానుఫ్యాక్చరింగ్ లైక్స్ గ్రాన్యులేషన్ కంప్రెషన్ ప్యాలెట్ కటింగ్ క్యాప్సల్స్ ఫిల్లింగ్ ప్రైమరీ ప్యాకింగ్ అండ్ సెకండరీ ప్యాకింగ్ వీటి గురించి అని మన నాలెడ్జ్ ఉన్నట్లయితే బీపీఆర్ల గురించి ఈ ప్రొడక్షన్గా సంబంధించి ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ గురించి అడుగుతాను. ప్రొడక్షన్ అసోసియేట్ తర్వాత ఆపరేటర్ గురించి వీటి క్వాలిఫికేషన్ 10th 12th ఐటీఐ డిప్లొమా డిఫార్మా ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంట్లో కూడా మనకి నాలెడ్జ్ అనేది సేమ్ ఇలాగే కటింగు క్యాప్సల్స్ ఫిల్లింగు ప్రైమరీ సెకండరీ ప్యాకింగ్ గురించి బీపీఆర్ల గురించి ఈ లాగ్ బుక్ల గురించి అడ్వాన్స్గా మనకి తెలిసినది ఉన్నట్టయితే వీటి మీద మన క్వశ్చన్లు అనేవి అడుగుతుంది. క్వాలిటీ కంట్రోల్లో ఏమిస్తారంటే ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్లకి క్వాలిఫికేషన్ బీఫామ్ బీఎస్సీ ఎంఎస్సి ఎక్స్పీరియన్స్ 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంట్లో వచ్చి సాలిడ్ ఓరల్ ఎఫ్పి ఇన్ ప్రాసెస్ ఆర్ స్టెబిలిటీ శాంపిల్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హెచ్పిఎల్సి యువి వీటి గురించి వాళ్ళు జీసీ గురించి వీటి గురించి వాళ్ళు క్వశ్చన్స్ అనేవి అడగటం ఈ క్యూసీ జాబ్ సంబంధించి అడుగుతారు. తర్వాత క్యూఏ జాబ్ గురించి క్వాలిటీ అష్యూరెన్స్ గురించి ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ ఇస్తారు. క్వాలిఫికేషన్ బీఫామ్ బీఎస్సీ ఎంఎస్సి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి కావాల్సింది ఎక్స్పీరియన్స్ డిఆర్ఏ ఐపీక్యూఏ వ్యాలిడేషను అండ్ ఏక్యూఏ సెక్షన్ యుఎస్ఎఫ్డిఏ అప్పుడు అవి ఉండాలి. ఫెసిలిటీస్లో మనకు చేసైనా ఉండాలన్నమాట. చేస్తుంటే వాళ్ళు దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్లు ఉంటే దీనికి అజంతా ఫార్మాలో మనకి ఇంటర్వ్యూలు అనేది చూడవచ్చు అనమాట. అజంతా ఫార్మా ఇంటర్వ్యూ గురించి. తర్వాత బయోలాజికల్ ఈ లిమిటెడ్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 2 కంపెనీలు మీరు చూసి ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వండి. మన ఛానల్లో నచ్చినట్లయితే ప్రతిరోజు కూడా మేము పెట్టే లేటెస్ట్ నోటిఫికేషన్లు మీరు చూసి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. మన ఛానల్లో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.